వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. దాదాపుగా 14 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అండ్ రేషన్ కార్డులు తీసుకునే వారికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే రేషన్ సరుకులు తీసుకుంటున్నారో జూలై 31 వరకు కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. ఎవరైతే అప్డేట్ చేసుకోరో వారికి రేషన్ కట్ అని చెప్పేసి కూడా చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల వినియోగదారులకు ఒక ముఖ్యమైన గడువు సమీపిస్తుంది. ఈరోజు దాదాపుగా 26వ తేదీ కాబట్టి ఇంకా 4 రోజుల్లోనే కేవైసీ పూర్తవుతుంది. సో దయచేసి ఎవరైనా రేషన్ కార్డులు రేషన్ తీసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మీ రేషన్ దారుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు కేవైసీని అప్డేట్ చేసుకోండి. అక్కడ పెడితే కేవైసీ అనేది అప్డేట్ అవుతుంది. మీకు నెక్స్ట్ మంత్ నుంచి కూడా రేషన్ వచ్చే చాయిసెస్ ఉన్నాయి. అండ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికార ప్రకటన ప్రకారం జూలై 31తో రేషన్ కార్డుల ఈ కేవైసీ చేయించుకోవాల్సిన గడువు ముగిస్తుంది. ఈలోగా ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం అందించబోయే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. సో కొత్త రేషన్ కార్డులు, ఇంతకుముందు మనం రేషన్ కార్డులు అనేది ఏ విధంగా ఉండేనో మనకు తెలుసు. ఇప్పుడు స్మార్ట్ కార్డులు వస్తున్నాయి. ఆ స్మార్ట్ కార్డులు స్కాన్ చేస్తేనే మనకి రేషన్ మనం ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకుంటున్నాం, ఏ తేదీ నాడు తీసుకుంటున్నాం, ఎంతవరకు తీసుకుంటున్నాం, ఇంకేమేమి తీసుకుంటున్నాం అనేది ఆ స్కాన్ చేస్తే మొత్తం వివరాలు బయటపడే అవకాశం ఉంది. అట్లా స్మార్ట్ కార్డులు అనేది ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా స్మార్ట్ కార్డులు కూడా మనకి ప్రభుత్వం ఇవ్వబోతుంది. స్మార్ట్ కార్డులు ఎవరికి ఇస్తున్నారు అంటే ఎవరైతే కేవైసీ పూర్తి చేసి రేషన్ కార్డు రెగ్యులర్ గా తీసుకుంటారో వారికి మాత్రమే ఈ స్మార్ట్ కార్డులు అందించే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే రేషన్ తీసుకోకుండా కేవైసీ అప్డేట్ చేసుకోరో వారికి రేషన్ కట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో వినియోగదారులందరూ అప్రమత్తంగా ఉండాలి. వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో ప్లాస్టిక్ తో తయారైన క్యూఆర్ కోడ్తో ఉన్న ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల లబ్ధిదారుల కుటుంబాలకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సైజులో ఉండే పివిసి కార్డులను ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కొత్త స్మార్ట్ కార్డులలో పారదర్శకత కోసం క్యూఆర్ కోడ్ ను కూడా ఉంచుతారు. ఇప్పటికే ఈ కార్డులు ముద్రణ పూర్తి చేసి అన్ని జిల్లాలకు రవాణా చేశామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సో ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకోరో వాళ్ళు వెంటనే వెళ్ళి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే అక్కడ తంబు పెట్టంగానే మనకి ఈ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఏటీఎం కార్డ్ సైజులో ఒక స్మార్ట్ కార్డులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులు మనం కాగితం తీసుకెళ్తాం, మన కాగితం ప్లేస్ లో ఈ క్యూఆర్ కోడ్ ను కావచ్చు స్మార్ట్ కార్డులో అంటే ప్రజలకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలపడం అనేది జరిగింది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.